హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం మన సిరీస్ని అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. పీకేఎల్ సీజన్ 12 ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే. సో ఇవాళ అయితే ఫోర్త్ టీం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనం సీజన్ 10 ఛాంపియన్స్ అయిన పునేరి పల్టన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో పునేరి పల్టన్ లాస్ట్ కొన్ని సీజన్స్కి చాలా కన్సిస్టెంట్ ఉండే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక లాస్ట్ సీజన్ తప్పిస్తే మాత్రం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం టైటిల్ ఫేవరెట్స్ ఉండే ఫ్రెండ్స్. వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారేమో అని అనుకున్న ఫ్రెండ్స్ అందరు వాళ్ళ టైటిల్ కానీ అన్యూహంగా అయితే ప్లే ఆఫ్స్కి కూడా అయితే క్వాలిఫై అయితే కాలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే అదైతే కైండ్ ఆఫ్ కొంచెం షాక్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా ఆడి సెకండ్ హాఫ్లో అయితే డీరేల్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ క్యాంపెయిన్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము పునేరి పల్టన్ది. సో వాళ్ళ స్క్వాడ్ చూసుకున్న 2025కి సో పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. అంటే హ్యూజ్ చేంజెస్ రీడింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉన్నాయి, డిఫెన్స్లో ఒకటి రెండు చేంజెస్ ఏ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మోస్ట్లీ సేమ్ టీమే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ ఆప్షన్లో కొన్న వాళ్ళని చూసుకుంటే సచిన్ తవర్ని కొన్నారు ఫ్రెండ్స్. సో 1 crore ప్లస్ పెట్టి అయితే కొన్నారు ఫ్రెండ్స్ సచిన్ తవర్ని. సో ఇదొక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే సచిన్కి లాస్ట్ సీజన్ హారబుల్గా వెళ్ళిన చాలా ఎంత మంచి రైడర్ మన అందరికీ తెలిసిందే కదా. సో సచిన్ని కొనడం వాళ్ళ రైడింగ్ యూనిట్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకంటే లాస్ట్ టైం తమిళ తలవేస్తూ అంతా మంచిగా వెళ్ళకపోయినా క్యాంపెయిన్ సచిన్ ఒక బ్రిలియంట్ రైడర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్పీడీ రైడర్ కాబట్టి సూట్ కూడా అవుతాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పునేరి పల్టన్ సెటప్కి చూసుకున్నట్లయితే ఒక యంగ్ అండ్ స్పీడీ రైడర్ కూడా కాబట్టి. మరియు సచిన్తో పాటు మొహమ్మద్ నబీ బక్షిని కూడా కొన్నారు ఫ్రెండ్స్ వీలైతే ఆప్షన్లో. సో నబీ బక్షిని కొనడం వల్ల కొంచెం వర్సిటిలిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పునేరి పల్టన్ టీంకి చూసుకున్నట్లయితే మాత్రం. సో మొహమ్మద్ నబీ బక్ష్ పెద్దగా లాస్ట్ కొన్ని సీజన్స్ గేమ్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. అందుకే సెకండ్ రౌండ్ ఆఫ్ ది ఆప్షన్లో కొన్నారు. సో చూడాలి ఫ్రెండ్స్ ఏమన్నా మ్యాజిక్ చేయగలుగుతాడో లేదో మొహమ్మద్ నబీ బక్ష్ ఈ సీజన్ అయినా చూసుకున్నట్లయితే. ఇంకా వీళ్ళు విశాల్ భరద్వాజ్ని కూడా కొన్నారు ఫ్రెండ్స్ 13 lakhs పెట్టి. ఇది ఒక అండర్ రేటెడ్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే విశాల్ ఫామ్లు ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కార్నర్ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లీస్ట్ నా ఒపీనియన్లో మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. సో విశాల్ని కొనడం ఒక అండర్ రేటెడ్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళ డిఫెన్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొస్తాడు కాబట్టి విశాల్ భరద్వాజ్ టు ది టేబుల్. సో ఒక చాలా అండర్ రేటెడ్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. ఇది మాత్రం చూసుకున్నట్లయితే విశాల్. సో క్యాప్టెన్సీలో అస్లంకి కొన్ని సజెషన్స్ కూడా అయితే ఇవ్వగలుగుతాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సో విశాల్ని తీసుకోవడం ఒక గుడ్ మూవ్ అని చెప్తా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా స్ట్రెంగ్స్ విషయానికి వస్తే రీడింగ్ యూనిట్ వాళ్ళ స్ట్రెంగ్త్ అని చెప్తే ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ వాళ్ళ క్యాప్టెన్ అస్లం ఇనామ్దార్ ఫ్రెండ్స్. సో లాస్ట్ సీజన్ ఎంతగా సఫర్ అయ్యారో మనం చూసినాం ఫ్రెండ్స్. అస్లం ఇంజురీ తర్వాత వెళ్ళిపోయినాక సో టీం మొత్తం డిరేల్ అయిపోయింది. సో నాట్ ఓన్లీ యాజ్ ఎ రీడర్గా బట్ యాజ్ ఎ క్యాప్టెన్ కూడా పునేరి పల్టన్కి ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అస్లం ఇనామ్దార్ అని చెప్తా ఫ్రెండ్స్. నా దృష్టిలో మాత్రం అబ్సల్యూట్లీ బ్రిలియంట్ లీడర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు అస్లంతో పాటు మోహిత్ గోహిత్ కూడా చాలా పెద్ద స్ట్రెంగ్త్ అని చెప్తా ఫ్రెండ్స్ పునేరి పల్టన్ స్క్వాడ్కి. సో లాస్ట్ సీజన్ కూడా మంచిగా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు మోహిత్ చూసుకున్నట్లయితే. సో అస్లం మరియు మోహిత్ జోడీ సూపర్ డువో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. ఇద్దరు రైడర్స్ కూడా సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు చూసుకున్నట్లయితే. సో వీళ్ళ మీదే డిపెండ్ అవుతారు ఫ్రెండ్స్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారో లేదో పునేరి పల్టన్ మాత్రం చూసుకున్నట్లయితే. మరియు సచిన్ తవర్ కూడా తోడవడంతో సో ఇంకా బలోపేతం అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ రీడింగ్ యూనిట్ చూసుకున్నట్లయితే. మరియు సచిన్తో పాటు పంకజ్ మోహితే కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ అతనైతే రిటైన్ కూడా చేసుకున్నారు కాబట్టి. సో ఒక చాలా స్ట్రాంగ్ రీడింగ్ క్వార్టరేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వీక్నెసెస్ విషయానికి వస్తే సో డిఫెన్స్ అని చెప్తా ఫ్రెండ్స్. డిఫెన్స్ మరియు ఒకవేళ అస్లంకి ఏమైనా ఇంజురీ అయితే మాత్రం. ఎందుకంటే లాస్ట్ టైం చాలా హారబుల్ పర్ఫార్మెన్స్ ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అస్లంకి ఇంజురీ అయిన తర్వాత. నాట్ ఓన్లీ ఇన్ రైడింగ్ బట్ ఇన్ డిఫెన్స్ కూడా ఫ్రెండ్స్. సో డిఫెన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండింగ్ యూనిట్స్ నుంచి వన్ ఆఫ్ ది వర్స్ట్ డిఫెన్సివ్ యూనిట్స్కి అయితే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే పునేరి పల్టన్ మాత్రం. సో అది జరగకుండా జాగ్రత్త పడాలని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం చాలా టెంటేటివ్గా ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డిఫెన్స్ మాత్రం చూసుకున్నట్లయితే. సో అస్లంకి ఏమైనా ఇంజురీస్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి ఫ్రెండ్స్ పునేరి పల్టన్ ఈ సీజన్ చూసుకున్నట్లయితే. స్టార్టింగ్ సైన్ చూసుకున్నట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదే ఉంటుంది. సో పంకజ్ మోహితే సెంటర్లో ఉంటాడు ఫ్రెండ్స్. మరియు కవర్స్లో వేసుకున్నట్లయితే గుర్దీప్ మరియు అభినేష్ నటరాజన్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. మరియు ఇన్స్లో
మోహిత్ గోయత్ మరియు అస్లామిన్ అందర్ మరియు కార్నర్స్లో అయితే గౌరవ్ ఖత్రి మరియు విశాల్ భరద్వాజ్ అయితే చూసుకుంటారు ఫ్రెండ్స్. ఒక మంచి డీసెంట్ అండ్ ఒక సాలిడ్ స్టార్టింగ్ 7 ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పునేరి పల్టన్కి మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఒక 8.2 అయితే ఇస్తా ఫ్రెండ్స్ నేను పునేరి పల్టన్కి. సో అబౌవ్ తెలుగు టైటన్స్ ఇస్తా ఫ్రెండ్స్, కానీ బిలో తమిళ్ తలైవాస్ ఇస్తా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక సాలిడ్ టీం ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పునేరి పల్టన్కి మాత్రం చూసుకున్నట్లయితే. సో వాళ్ళు ఒకవేళ గెట్ టుగెదర్గా ఆడితే కరెక్ట్గా యూనిటీగా సో మరి ఒకసారి టైటిల్ కొట్టచ్చని నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు పునేరి పల్టన్కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.